జీవో 21ని సవరించి కనీస వేతనాల సలహా మండలిలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మినిమం వేజ్ బోర్డు కమిటీలో కేవలం ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ యూనియన్లకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పించి ఇతర కార్మిక సంఘాలను పక్కన పెట్టడం సరైంది కాదని ఖండించారు. కమిటీలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులకు ప్రయోజనాలు చేకూరుతాయని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష వ్యవహారంపై ఈ నెల 16వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 21ని సవరించి కమిటీలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేసేలా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని సూచించారు. మొన్న 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 21ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో ప్రకటించినటువంటి కనీస వేతన మండలి ఏదైతే ఉందో మినిమం వేజెస్ బోర్డ్, దాని డైరెక్టర్స్, చైర్మన్స్ ప్రకటించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత తిరిగి దాని కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించారు. అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా, న్యాయంగా వ్యవహరించాలి. దాదాపు రాష్ట్రంలో 2 కోట్ల మంది సంఘటిత, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. గత 3 ప్రభుత్వాలు 3 సార్లు కూడా మినిమం వేజెస్ బోర్డులో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది, అట్లా కల్పించారు. కానీ జీవో నంబర్ 21కి వచ్చేసరికి కేవలం ఐఎన్టీసీ 2, ఏఐటీసీ 1, అంటే 2 యూనియన్లకు ప్రాతినిధ్యం ఇచ్చారు. మరి ఒకవైపున సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్, ఐఎఫ్టియు, టిఎన్టీసీ ఇలాంటి సంఘాలు ఏ ఒక్కదాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. ఇంకో దళిత మూమెంట్ అనేటువంటి దానికి ఒకటి ఇచ్చిండ్రు. అసలు ఆ దళితులది ఎక్కడుందో అర్థం కాదు. అస్సలు కార్మిక సంఘాలని అస్సలు పట్టించుకోలేదు. దీని మీద 16వ తేదీ నాడు కూడా మేము హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది, దాంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం ఇదే విషయాన్ని. మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రకటించిన దాన్ని మీరు సవరించండి. రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఒకవేళ మీరు గిట్ట మొండిగా అదే రకంగా వ్యవహరిస్తే 16వ తేదీ నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉంది, దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాల్ని అనుసరించి పోరాటమా, లాబింగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా ఈ లోపల. కనుక మేము కార్మిక సంఘాలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనల పట్టట్టుగా అన్ని కార్మిక సంఘాలు, ఇప్పుడు ఈ మినిమం వేజెస్ బోర్డు అయినటువంటిది ఒక ఐఎఫ్టీకి సంబంధించింది కాదు, ఇది అన్ని యూనియన్లది. కనుక అన్ని యూనియన్లు కూడా ఈ జీవో నంబర్ 21ని సవరించాలనే ఒక డిమాండ్ను మిగతా యూనియన్లు కూడా చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం. ఈ మీడియా సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్, బి అశోక్, చిలుక శంకర్, దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, సాంబయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.